ప్రజాసేవకే పరితపించిన మహనీయుడు గీట్ల. విప్ విజయ్ ఉద్ఘాటన. గీట్ల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. గీట్ల ముకుందరెడ్డి వర్ధంతి సభలో స్పష్టం చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయ రమణారావు వెల్లడి. వివిధ హోదాలలో పనిచేసిన మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ గీట్ల ముకుందరెడ్డి నిరంతరం ప్రజాసేవ కోసమే పరితపించేవారని ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ గీట్ల ముకుందరెడ్డి 12వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న విజయ్ పెద్దపల్లిలోని గీట్ల విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా విజయ రమణారావు మాట్లాడుతూ గీట్ల ముకుందరెడ్డి సర్పంచ్గా, సమితి అధ్యక్షునిగా, ఎమ్మెల్యేగా వివిధ హోదాలో పనిచేసిన ఆయన అభివృద్ధి ధ్యేయంగా పనిచేశారని కొనియాడారు. వచ్చే వర్ధంతి నాటికి గీట్ల విగ్రహాన్ని సుల్తానాబాద్లో ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ నూకిళ్ల మల్లయ్య, గీట్ల తనయుడు రాజేంద్ర రెడ్డి, గీట్ల సమకాలికుడు దండ నరసింహారెడ్డి, కౌన్సిలర్లు, సర్పంచ్లు, మాజీ ప్రజాప్రతినిధులు, గీట్ల అభిమానులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ చిరుమల రాకేష్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకుడు గొట్టెముక్కుల సురేష్ రెడ్డి, వివిధ పార్టీల నాయకులు పాల్గొని నివాళి అర్పించారు. దండ ఒక్కొక్కటి జిఎంఆర్ 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 అన్న వేసి పట్టుకో ఒకసారి. క్రికెట్ ఒక రోజు వేయాలి, ఒక్కరోజు వాడు మల్లన్న గారు, పుట్టాజు గారు, మాజీ సింగరేణి చైర్మన్ నరసింహారెడ్డి గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజెంట్ కౌన్సిలర్లు, సర్పంచులు, మరి ముకుందరెడ్డి గారి అభిమానులు, వారితో పనిచేసినటువంటి వారి సహచరులు, వారందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మరి వారు ఈరోజు మన మధ్యలో లేకున్నా మరి ఈ ప్రాంతంలో కూనారం సర్పంచ్గా, పెద్దపల్లి సమితి ప్రెసిడెంట్గా, 3 సార్లు పెద్దపల్లి నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా వారు ఈ ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహించడం, మరి అభివృద్ధి అంటేనే ముకుందరెడ్డి అంటేనే అభివృద్ధి అనే విధంగా ఆ రోజు మరి వారు ప్రజలల్లో చొచ్చుకొని పోవడం జరిగింది. మరి వారు లేకున్నా కూడా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మరి పెద్దపల్లి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉంది. మరి అవన్నింటినీ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా మరి వారు గతంలో చేసినటువంటి సేవలను కూడా మరి గుర్తు చేసుకునేటువంటి ప్రజానికం మన పెద్దపల్లి నియోజకవర్గంలో ఉండడం, నిత్యం వారు కలుస్తూ ఉండడం మేము చూస్తూ ఉన్నాం. మరి రాబోయే రోజుల్లో సుల్తానాబాద్లో మరి వారి తనుడైనటువంటి రాజేందర్ రెడ్డి గారి ఆలోచన మేరకు మరి ఇక్కడ ఉన్నటువంటి అన్నయ్య గౌడ్ గారు కానీ, ప్రకాష్ అన్న కానీ, సుల్తానాబాద్ పట్టణంలో ఉన్నటువంటి అందరితో చర్చించి మాట్లాడి ఒక మంచి కూడల్లో మరి అక్కడ కూడా ముకుందరెడ్డి గారి విగ్రహం పెట్టాలని మరి భావిస్తూ ఉన్నాం. తప్పకుండా వారి కుటుంబ సభ్యులు రాజేందర్ రెడ్డి గారు మరి వారి కొడుకైనటువంటి వారి
ఆలోచన మేరకు మరి ఆలోచనలు పంచుకొని ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళి మళ్ళీ వచ్చేటువంటి 13వ వర్ధంతి వరకు అక్కడ కూడా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం చేయాలని చెప్పి మరి వారి అభిమానులు చాలామంది భావిస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భం గుర్తు చేసుకుంటాం. ఈ సందర్భంగా మరి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ దేవుడు అన్ని విధాలుగా మంచి ఐశ్వర్యాన్ని మంచి ఆరోగ్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని